జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముక్కుపేట మండలం స్థానిక ఇక్కడ బజార్ వద్ద అంటే ప్రధాన కూడల వద్ద చెట్టు పడడంతో సుమారు ఇక్కడ షాపులు అలాగే ఒక 2 భవనాలు కూడా ఇక్కడ కూలిపోయి విషయం ఏమిటంటే నిజంగా ఇది మనం చూస్తున్నాము. ఈ ఘటన చూస్తుంటే నిజంగా అనకూడదు, కానీ ఇది చాలా అంటే అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆ టైంలోనే వీళ్ళు లేకపోవడం వల్ల అంటే కొంతమంది లేకపోవడం వల్ల ఇక్కడైతే ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం అయితే బాగానే జరిగింది. అసలు ఇక్కడ మనం చూస్తున్నాము ఏపటిపాటి చిన్న తేలికపాటి వర్షం పడినా సరే ఇక్కడ ఉక్కుంపేట మెయిన్ బజార్ అనే కాదు, ఆ చివరి నుంచి ఇక్కడ అమ్మవారి గుడి అవతల దాకా కూడా ఈ చెట్టు కొమ్మలు ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతున్నాయి. మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏంటి విఆర్ఓ గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఏంటి జరిగిందన్నది ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. విఆర్ఓ గారు, యాక్చువల్గా ఈ చెట్ల గురించి చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? యాక్చువల్గా ఈ చెట్ల వల్ల చాలా ప్రమాదం అని చెట్టు కిందనే మన ఉక్కుంపేట అంతపురం మెయిన్ రోడ్ ఉండడం ఉందండి. దీనివల్ల ఖచ్చితంగా ప్రమాదం అయితే ఉందండి. భూమి మీద అంటే దీని కటింగ్ పర్మిషన్ అన్నది ఖచ్చితంగా ఆర్ఎండ్బి మరియు ఫారెస్ట్ అధికారుల నుంచి కూడా రావాలండి. అలాగే మా రెవెన్యూ అధికారులు కూడా దీనికి సహకరిస్తామండి. ఖచ్చితంగా ఇది ప్రమాదం అయితే ఉందండి. ఇదే కాదు, ఇది చూసారా ఈరోజు జరిగినటువంటి 11:30లో జరిగినటువంటి తేలికపాటి వర్షం కానీ గాలి ఎక్కువ రావడంతో ఒక సిల్వరోపు చెట్టు పూర్తిగా పడిపోయి ఒక 3 షాపులు ధ్వంసం అయిపోయాయండి. నేను ఇప్పుడే ఫిజికల్గా చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా షాపులు చాలా ఉన్నాయండి, దాని కింద ఉన్న చెట్టు కింద ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి నేనైతే నాకు సంబంధించినటువంటి నేను బేసికల్గా రెవెన్యూ అధికారిగా ఇక్కడ ఫిజికల్ చూశాను. నాకు సంబంధించినటువంటి అధికారులకు కూడా నేను ఈ మెసేజ్ అయితే పాస్ చేస్తానండి. సో అలాగే మాకు ఇతర అధికారులు కూడా మాకు సహకరించినట్లయితే దీనికి ముందుగా అదే సార్ మేము ఏమిటి అడుగుతున్నామంటే ఇక్కడ ప్రాంతంలో చాలా చాలా పడిపోయే స్థితి ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా ఏ పేరు చెప్పాలి? దీని మీద మీరు ఏం చేస్తారంటే దీనికి సంబంధించినటువంటి బజార్లో ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మా పై అధికారులకు ఒక రిప్రజెంట్ ఇచ్చినట్లయితే దాన్ని బేసికల్గా మాకు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిస్తారండి. దాని స్టేటస్ చెప్తారు. మేము ఇక్కడ రిపోర్ట్ పంపించాలంటే పర్మిషన్ వచ్చినట్లయితే నిరుపేదలు సార్ వీళ్ళు ఇప్పుడు ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు కదా, మరి వాటి సహాయార్థంగా మరి మీరు కాస్త ఏమైనా ఫేవర్గా చేయగలరు? ఖచ్చితంగా ఈ జరిగినటువంటి నష్టాన్ని అయితే నేను పై అధికారులు తెలియజేస్తానండి. దానిపైన ఏం వస్తుందన్నట్టు తర్వాత చూస్తానండి. నేను ఖచ్చితంగా ఈ పర్మిషన్ అయితే మేము పై అధికారులు తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాము. సార్ సుమారు ఇక్కడ ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? నాకు ఈ ఆస్తి నష్టంగా ఇంచుమించు నేను లెక్క వేయాలంటే అది చేసిన తర్వాత నాకు నేను ఇబ్బంది చెప్పలేదు. ఎవరో కానీ ఈ రోడ్డు పక్కన చెట్లు ఇబ్బంది లేకుండా జరగకుండా ఏర్పాటు చేస్తాను. చాలా బాగుంది సార్. ఇంత విపత్తు జరిగింది కదా, ఎవరికైనా దెబ్బలు తగలడం కానీ ఏమైనా లేదు సార్. అందరికీ ఇబ్బంది కలగడం లేకపోవడం. ఇప్పుడు ఇక్కడ విఆర్ఓ గారు కానీ అలాగే ఇప్పుడు బాధితుల ప్రకారం కూడా ఇక్కడ కాదండి చెట్లన్నీ కూడా పడిపోయే స్థితిలో ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారులు పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అలాగే మేము నిరుపేదలు వెంట వ్యాపారం చేసుకొని బతుకుతున్నాము. మాకు తప్పనిసరిగా ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ సమస్యపై దృష్టి సారించి మాకు సహాయార్థం అందించాలని చెప్పని కోరుతున్నారు. నిజంగా ఏదేమైనప్పుడు కూడా మనం చూస్తున్నాము అంటే ఇక్కడ అధికారులు ఉన్నారు, బాధితులనే కాదు స్థానిక ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు. ఉక్కుంపేట ప్రధాన రహదారిలో అయితే ఇరువైపున్న చెట్లు అయితే మాత్రం చాలా భయంకరంగా మారింది. ఇంత విపత్తుకి నిజంగా ప్రాణ నష్టం జరగలేదంటే అదృష్టవంతులు అని చెప్పని అనుకోవాలి. ఏదేమైనా ఆస్తి నష్టం అయితే జరిగింది. దీనిపై సంబంధిత అధికారులు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెట్టు కొమ్మలు ఆనుకొని ఇక్కడ కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా సేమ్ యాస్టీగా కరెంటు వైర్లు ఉంటున్నాయి. ఒకవేళ చెట్టు పడిన వాళ్ళు ఏమనేటువంటి కరెంటు వైర్లు ఉంటే ఆ ప్రమాదం ఆ టైంలో కానీ కరెంటు ఉంటే అది మనం అసలు దాన్ని మనం ఊహించుకుంటేనే అది మనకి చాలా భయాందోళనతో ఉంటుంది. మరి ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో మాట్లాడి చెట్టును తొలగించి మరి ప్రజలకు న్యాయం చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎలా పోతే మనకెందుకు అని చెప్పని గాలి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.